ఇప్పుడు మనం ఉన్న ఈ ఇల్లు ఏరియా వచ్చి మొత్తం టోటల్గా అది రాయుడిపాలెంలో ఉన్నామండి మనం. రాయుడిపాలెం సెంటర్కి చూడండి, ఇదంతా సెంటర్. 40 ఫీట్ రోడ్డు, ఎదర కార్ పార్కింగ్. మనకు వచ్చి హౌస్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి. వెస్ట్ ఫేసింగ్లో రాయుడిపాలెం శ్రీనివాస నగర్ వస్తుంది. చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇది. ఈ ఏరియా వచ్చి మనకి అమౌంట్ కూడా ప్రైసింగ్ విషయానికి వస్తే కూడా చాలా తక్కువ. వీడియో మధ్యలో చెప్తాను మీకు ఈ విషయం గురించి. ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా మన వీడియోని చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కూడా షేర్ చేయండి. మనకు అవసరం లేకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికొకరికి అవసరం అవుతుంది కాబట్టి ఈ వీడియో. ఇలాంటివి వెస్ట్లో 170 గజాలండి ఇది టోటల్గా. దిస్ ఈజ్ నాగార్జున. యూఆర్ వాచింగ్ కేకే డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ పేజ్ అండి. అండ్ నెక్స్ట్ మన ఛానల్ నేమ్ వచ్చి కేకే డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్. మన ఆఫీస్ పేరు వచ్చి నాగార్జున డెవలపర్స్. మీ అందరికీ తెలుసు, సుపరిచితమే. మన ఛానల్ని ప్రతి ఒక్కరూ చూడండి, ప్రతి ఒక్కరికి పంపించండి, షేర్ చేయండి. ఓకే, మనం ఈ వీడియో చూస్తున్నాం చూడండి. టోటల్గా ఈ వీడియో వచ్చి 170 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 170 స్క్వేర్ యార్డ్స్ అంటే మీకు ఎంత బాగా వస్తుందో మీకు గమనించండి. స్పేసియస్గా ఉంటుంది, చాలా స్పేసియస్గా ఉంటుంది, బాగుంటుంది. తర్వాత చూడు ఈ లోపల ఇక్కడ మీకు వచ్చి ఈ కారిడార్ పోర్టుకో వచ్చేటప్పటికి ఇక్కడ మొత్తం ఇక్కడ నీట్గా పార్కింగ్ టైల్స్ ఇచ్చారు. ఎదరైతే కార్ పార్కింగ్ వస్తుంది. దీనికి డోర్స్ పెద్దవి ఇచ్చారు. తర్వాత మీకు చూపిస్తాను. పైన సీలింగ్ కూడా చూడండి. టోటల్ వచ్చి 170 స్క్వేర్ యార్డ్స్ అండి ఇది. చూసారా, ఇది టేక్ వుడ్ డోర్ అండి. మొత్తం కూడా ఫ్రంట్ టేక్ వుడ్ టోటల్గా. గ్లాసీ ఫినిషింగ్ గ్రాఫికల్ డిజైన్ వచ్చి గ్లాస్ డోర్ వస్తుంది. కిటికీలు విండోస్ వచ్చేటప్పటికి ఈ టైల్స్ వచ్చి మీకు గ్రానైట్ మార్పిస్తాయి, కానీ వెట్టిఫైడ్ టైల్స్ అండి. బ్రాండెడ్ టైల్సే వాడారండి ఈయన బిల్డర్. పైన సీలింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. రాయల్ ఎమల్షన్ పెయింట్తో సింపుల్ డిజైన్ వేశారు. సింపుల్ కాదు, అది చాలా కష్టమైన డిజైనే, కానీ బాగా చేశారండి. ఇది మొత్తం వుడ్ మొత్తం కూడా చూడండి. ఇది వచ్చేటప్పటికి మీకు టీవీ కబోర్డ్. ఈ టీవీ కబోర్డు ఇది మ్యాట్ ఫినిష్ వచ్చిందండి. ఇక్కడ వైట్ కిందన టైల్స్ ప్లస్ ఇది కలిపి మ్యాచింగ్ అనమాట. ఈ మ్యాచింగ్లో ఇది మ్యాట్ ఫినిష్ వచ్చింది. అండ్ ఈ బ్రౌన్ కలర్ అనేది దీనికి కాంబినేషన్ అనమాట. సో ఇదంతా పైన చూడండి గోల్డ్ కలర్ ఫినిషింగ్ క్యూబ్స్ వచ్చాయి. ఇదంతా టీవీ మీకు 55 ఇంచెస్ టీవీ ఎగ్జాక్ట్గా పడుతుందండి. ఇందులో 55 ఇంచెస్ టీవీ. మీకు ఇంకా పెద్దది కావాలనుకుంటే తీసేసుకోవచ్చు, మన ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇలా కూడా పెట్టేసుకోవచ్చు పెద్దది. ఓకే, ఇది టీవీ యూనిట్ అండి విత్ కబోర్డ్స్ అండి. టోటల్గా ఇది మొత్తం టోటల్ కబోర్డ్స్తో కన్స్ట్రక్షన్ చేశారండి. కబోర్డ్స్ మనకి ఫుల్ టేక్ వుడ్. కిటికీలు కూడా మీకు చూడండి మొత్తం వుడ్డే. ఇది ఇదేమో చాలా హార్డ్గా ఉంది. ఇది గ్రిల్డ్. మొత్తం అన్నీ కూడా ఏదో ఒక బిల్డర్ కట్టినట్టుగా కాకుండా ఒక సొంత ఇల్లు కట్టినట్టు కట్టుకున్నారండి ఇది కన్స్ట్రక్షన్. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో లోపల డోర్ వచ్చేవాడికి యూపీవీసీ. ఇది ఏంటిదంటే ఎండిఎఫ్ బోర్డ్తో వాటర్ ప్రూఫ్ డోర్ అండి. ఇది లోపలికి రండి, ఇది చూడండి లోపల ఇవన్నీ కబోర్డ్స్. అంటే వర్క్ చేసిన మెటీరియల్ ఇక్కడ ఉంది, అలా ఉంచాము. ఇదంతా కూడా కబోర్డ్స్ పైన చూసారా, అటక పైన హైడ్రాలిక్ అండి. పైన అదంతా కూడా హైడ్రాలిక్ ఇచ్చారన్నమాట. ఇదంతా కూడా హైడ్రాలిక్ ఇచ్చారు. తర్వాత వచ్చి మీకు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ చూడండి ఒకసారి. అటాచ్డ్ బాత్రూమ్. అండ్ మీకు ఇక్కడికి వచ్చేవాడికి ఇదేంటిది డ్రెస్సింగ్ టేబుల్. చాలా సింపుల్గా ఇచ్చారు చూసారా, డ్రెస్సింగ్ టేబుల్ అది. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ పక్కనే, అంటే బాత్రూమ్ పక్కనే డ్రెస్సింగ్ ఉంటుంది. వాస్తుపరంగా మీకు ఇచ్చారండి, ఇది వాస్తుపరంగా ఇచ్చారు. ఓకే, పైన RGB లైట్స్ కానీ పైన మీకు దానిపైన ఏంటంటే రోజ్ కలర్, బేబీ పింక్ కలర్లో వైట్ ఇచ్చి కాంబినేషన్ నీట్గా ఇచ్చారండి. ఇంకా సెకండ్ కోటింగ్ వేయాల్సింది ఉంది. ఇది అంతా వర్క్ జరుగుతుంది, అయిపోయింది. టోటల్ వర్క్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది ఇలా హాల్లోంచి ఇలా రాగానే మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మీకు పూజా గది ఉంటుంది. సార్ చూడండి, పూజా గది కూడా వాస్తు ప్రకారంగానే ఉంటుంది మీకు. దానికి కూడా నీట్గా సింపుల్గా మన లైట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు పెద్దదే ఉంటుందండి. బెడ్రూమ్స్ అన్నీ కూడా సైజులు మంచిగానే ఉన్నాయండి, పెద్దవి ఉన్నాయి. మీకు కబోర్డ్స్ చూడండి, పైన హైడ్రాలిక్ చెప్పాను కదండి, సింపుల్ అండి, నీట్గా ఉంటాయి ఈ కబోర్డ్స్ కూడా.
హెవీగా ఏమీ చేయక్కర్లేదు, వాటర్ ప్రూఫేనండి కబోర్డ్స్. అండ్ నెక్స్ట్ అటాచ్డ్ బాత్రూమ్ అండి దీనికి. ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అవి కూడా పెద్దవే ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ మీరు చూశారు కదండి. నెక్స్ట్కి ఇలా వస్తే మనం హాల్లోంచి మళ్ళీ పూజ గదిలోంచి ఇలా వస్తే కిచెన్ కమ్ డైనింగ్, ఓపెన్ కిచెన్ అండి ఇది. ఇదంతా కూడా కిచెన్ కమ్ డైనింగ్ అండి. చూడండి, ఇది కూడా కిచెన్ కమ్ డైనింగ్లో కూడా మీకు పైన సీలింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో. అండ్ ఇదిగోండి హైడ్రాలిక్, ఇదేంటి మాడ్యులర్ కిచెన్ కాంబినేషన్ కూడా కిచెన్లో అదేంటిది మెరూను అండ్ వైట్ కాంబినేషన్లో 2 కలర్స్ ఇచ్చారు. ఇది చూడండి మాడ్యులర్ కిచెన్. ఓకే, ఇదంతా కూడా ప్లాట్ఫామ్ ఎల్ షేప్ ఇచ్చారండి. మొత్తం గ్రానైట్, ఫుల్ గ్రానైట్ అండి ఇదంతా కూడా. ఇదేమో ఫ్రెష్ వాటర్ ట్యాపు అండ్ ఇది నార్మల్ వాటర్ ట్యాపు. వాటర్ అయితే కూడా అక్కడ బాగుంటుందండి, ఈ ఏరియా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మనం బయట కూడా చూద్దామండి. బయట కూడా మీకు వెస్ట్ ఫేసింగ్ అనేటప్పటికి బ్యాక్ సైడ్ స్పేస్ బాగా వస్తుందండి, వాష్ ఏరియా ఇదన్నీ కూడా. అండ్ దీంట్లో కూడా కామన్ బాత్రూమ్ ఉంటుంది. అంటే గెస్టులు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో పని పనిచేసేటప్పుడు కానీ చూడండి. ఇది ఇండియన్ టాయిలెట్ ఇచ్చారనమాట ఇది. ఓకే, అండ్ షవర్ కూడా ఇచ్చారు దీనికి. ఇప్పుడు చూసేటప్పటికి మీకు వాషింగ్ మిషన్ ఉంది, ట్యాప్ కూడా కనెక్ట్ చేసి ఇచ్చారు. సందు కూడా మీకు పెద్ద సందే ఉంటుంది. ఇదంతా చూసారా వాష్ ఏరియా ఎంత నీట్గా పెద్దది ఉందో చూసుకోండి ఒకసారి. ఇదంతా కూడా మనకి మెయిన్ ఏంటంటే ఈ ఏరియా కన్స్ట్రక్షన్ అలా ఉంటుందండి. వాటర్ కానీ ఏదైనా సహకరిస్తుంది అన్నమాట కన్స్ట్రక్షన్. సందు చూసారా 2.5 అడుగులు సెట్ బ్యాక్స్ ఇచ్చారు దీనికి. అండ్ వెస్ట్లోంచి మళ్ళీ నార్త్ సైడ్ గుమ్మం కూడా ఇచ్చారు దీనికి. మొత్తం అంతా కూడా మీకు చాలా క్లీన్గా కన్స్ట్రక్షన్ అయితే బాగుందండి. మెయిన్ అది ఎవరైనా సరే చూసుకొనుకునేది ఏంటంటే కన్స్ట్రక్షనే, కాబట్టి కన్స్ట్రక్షనే బాగుంది మెయిన్. అండ్ ఈ ఏరియాలో 170 గజాల్లో రాయుడుపాలెం సెంటర్ అంటే మీకు తెలిసే ఉంటుంది. 170 గజాల్లో ఈ హౌస్ ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేసి అతి తక్కువ ప్రైస్కే ఈయన ఓనర్ గారు అందిస్తున్నారు. ప్రైస్ విషయానికి వస్తే ఇది మొత్తం 170 గజాలకు గాను 76 లక్షలు చెప్తున్నారండి ప్రైసింగ్. నెగోషియబుల్, మీరు వచ్చి చూసి మాట్లాడుకుంటే నెగోషియేట్ చేసుకోవచ్చు. టోటల్గా 170 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన కబోర్డ్స్తో కలిపి ఈ హౌస్ వచ్చి 76 లక్షలు. ఓకే, ఎవరికైనా కావాలి అనుకుంటే నా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మా వాళ్ళు వచ్చి చూపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.